జనగాం సభలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీకు తెలియదు అసలు జనగాం జిల్లా మీద అందరికంటే ఎక్కువ ప్రేమ కేసీఆర్ గారికే ఉంటుంది. ఎందుకంటున్నా అంటే నేను చేర్యాల జనగాం జిల్లాలో కలపండి అని సార్ రిక్వెస్ట్ చేసిన. ఏమన్నా అందరికీ తెలుసు. పెద్దసారికి నేను దీని గురించి చెప్పినట్లయితే తాతకు దగ్గులు నేర్పినట్లయితుంది. సారికి ఒకటే నా విన్నపం, ఈ జనగామ పోరాటాల గడ్డ మొదటి పోరాటం కానీ, తెలంగాణ సాయుధ పోరాటం కానీ, నక్సలైట్ ఉద్యమం కానీ, ఆ తర్వాత జరిగిన తొలి దశ మలి దశ తెలంగాణ పోరాటాల్లో ముందుకు వచ్చింది జనగామ ప్రాంతం. మీరు గులాబీ జెండా ఎత్తినాడు కూడా సిద్దిపేటకే ఆనుకొని ఇదంతా కూడా మీ వెంట నడిచింది. ఒక్కటే సార్, ఎట్లయితే జనగామ చేర్యాల ప్రాంతం మొత్తం నియోజకవర్గంగా ఏర్పడ్డ తర్వాత మీరు ఇంతకుముందున్న సిద్దిపేటలో, మీరు ఇప్పుడుంటున్న గజ్వేల్లో ఈ నియోజకవర్గం కూడా ఒదిగి ఉంటుంది. మీ నాయకత్వంలో కూడా ఈ జనగామ ప్రజలు అందరు కూడా ఒదిగి ఉంటారు. భౌగోళికంగా కానీ మానసికంగా కానీ మీరు ఇలా నన్ను పంపించినా నేను కూడా మీ అందరికీ ఒదిగి ఉంటాం. మా విన్నపం ఏంటంటే ఇక్కడికి కావాల్సిన అన్ని కూడా మీకు తెలుసు. అయినా కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా మీ ముందు నేను విరమించుకుంటాను. జనగామ నియోజకవర్గానికి కావాల్సిన సాగునీటిని మల్లన్న సాగర్ ద్వారా, తపాస్పల్లి ద్వారా, బొమ్మకూరు ద్వారా మొత్తం ఇస్తున్నారు. ఎక్కడెక్కడైతే పంట కాలువలు కావాలనో, చెక్ డ్యాములు కావాలనో, మినీ లిఫ్ట్లు కావాలనో వాటన్నిటిని కూడా మీరు ఇస్తారని చెప్పేసి మన యొక్క ఈ జనగామ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు జనగామకు మెడికల్ కాలేజ్ ఇచ్చారు. మెడికల్ కాలేజ్తో పాటు ఒక నర్సింగ్ కాలేజు, పారామెడికల్ కోర్సెస్ కాలేజు, ఒక పాలిటెక్నిక్ కాలేజు, ఒక వెటర్నరీ కాలేజ్ కూడా ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. జనగామలో నీళ్ళు వస్తున్నాయి కానీ అవి మంచినీళ్ళుగా భావించి ఎవరు తాగట్లేదు సార్. కాబట్టి ఖచ్చితంగా చీటకోడు రిజర్వాయర్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ అందరు కూడా నేను వాగ్దానం చేస్తున్నా, ముఖ్యమంత్రి గారితో వెంటనే దానికి కావాల్సిన నిధులు తీసుకొని స్వచ్ఛమైన త్రాగునీరుని జనగామ పట్టణానికి మొట్టమొదటి ఎజెండాగా మీకు అందిస్తానని చెప్పి కూడా ప్రమాణం చేసి చెప్తున్నాం. ఇంకా కొన్ని జనగామ పట్టణ విషయాలు సార్. జనగామ బాగా అభివృద్ధి చెందుతున్నది. ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఇక్కడ రంగప్ప చెరువును అభివృద్ధి చేసుకోవడం కానీ, R&B గెస్ట్ హౌస్, ఒక DCP ఆఫీసు, అదేవిధంగా స్పోర్ట్స్ స్టేడియం, కళాభవనం కావాల్సి ఉన్నది సార్. అదేవిధంగా మాకు బచ్చన్నపేటలో, చేర్యాలలో, అదేవిధంగా నర్మటిలో కూడా ఒక జూనియర్ కాలేజీల ఆవశ్యకత ఉన్నది సార్. అదేవిధంగా సార్ జనగామ యువత మొత్తం కూడా ఈ చుట్టుపక్కల స్టేషన్ కన్పూర్ కానీ, ఆలేరు కానీ, తిరుమలగిరి కానీ, చేర్యాల కానీ అందరు కూడా ఇక్కడనే ఉంటారు సార్. వాళ్లకు ఒక గొప్ప ఆలోచనతో మీరు ఇలా గ్రోత్ సెంటర్ చేయాలనుకున్నారు జనగామని. ఆ జనగామలో ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ పెద్దలు పొన్నా లక్ష్మి గారు చెప్పిండ్రు, హైయెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ ఇక్కడే ఉంటుంది. హైయెస్ట్ ఉమ్మడి జిల్లాలో వరి ఉత్పత్తి కూడా ఇక్కడే ఉన్నది సార్. ఇక్కడనే పామ్ ఆయిల్ కూడా ఎక్కువగా వస్తున్నది. ఇక్కడనే చింతపలకాయలు, సీతాఫలాలు ఇక్కడనే బాగా పండుతాయి సార్. కాబట్టి వీటన్నిటికి కావాల్సి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పాల్సిందిగా వీరందరి తరఫున మీకు చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాం సార్, విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇప్పుడు చేర్యాలంటే మీకు చాలా మంది దోస్తులు ఉంటారు సార్. చేర్యాలంటే 24 మొత్తం సంవత్సరాల నుంచి మీకు తెలుసు సార్. ఈనాడున్న చేర్యాలలో విషయాలు వారు చెప్పినారు. అవన్నీ కూడా చేయదగిన అంశాలే, పెద్ద గొప్ప విషయాలేం కావు. డెఫినెట్గా వాటన్నిటిని కూడా నేను చేసి పెడతాను. మెడికల్ కాలేజీ వచ్చిందంటే ఆటోమేటిక్గానే నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీలు అన్నీ వచ్చేస్తాయి. అది రాష్ట్ర స్థాయి పాలసీ డెసిషన్ ఉంది, దానికి ఇబ్బందే లేదు, అవన్నీ కూడా వస్తాయి. ఇంకొక విషయం మీకు చెప్పాలి నేను. సరే, చేర్యాల మా వాళ్ళకి ఎందుకో రెవెన్యూ డివిజన్ కావాలని ఉన్నది. అదేమంతా పెద్ద సమస్య కాదు. రాజేశ్వర్ రెడ్డి గారిని భారీ మేయర్తో గెలిపించుకొని తీసుకొని రండి. మీకు నెల రోజుల లోపల చేర్యాల డివిజన్ కూడా చేసి పెడతా అని చెప్పి
నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. అయితే జనగామ ఒకప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు, యాద్ చేసుకుంటేనే భయమయ్యే పరిస్థితులు, కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితులు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ చెరగుల అన్ని జిల్లాలు, అన్ని మండలాలు, మూల మూల నేను తిరిగిన మీకు తెలుసు. ఒక 8-10 చోట్ల కళ్ళకు నీళ్లు తీసుకొని నేను ఏడిసిన. చాలా భయంకరమైన ఆవేశం వచ్చేసి స్టేజ్ మీదనే ఏడ్చేసిన. అట్లా నేను ఏడ్చినటువంటి ప్రదేశాలలో బచ్చన్నపేట మండల కేంద్రం ఒకటి. నేను సిద్దిపేట నుంచి సూర్యాపేటకు పోతూ వయా బచ్చన్నపేట జనగామ వెళ్తూ ఉంటే బచ్చన్నపేటలో కొద్దిమంది, ఇది మండల కేంద్రం సార్, మీకు తెలుసు, బాగా పరిచయం ఉన్న ఏరియా, ఒక 5 నిమిషాలు మాట్లాడిపోమని చెప్పినారు. మండల కేంద్రంలో ఒక 400-500 మందే ఉన్నారు, ఎక్కువ మంది లేరు, జనం కూడా లేరు. అక్కడ ఆగినాం. నా ఎమ్మడ ఒక మైక్లో జీబ్ ఉంటే దానిలో ఎక్కి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎదురుగా చూస్తే ఒక్కడు కూడా యువకులు లేడు, అందరు ముసలివాన్లే ఉన్నారు. ఏమైంది అసలు, ఒక్క యువకుడు లేడు, ఏం కథ అంటే, ఒక్క యువకుడు లేడు సార్, ఇప్పటికి 8 ఏళ్ళు వరుసగా కరువు పడి మా బచ్చన్నపేట చెరువు అడగంటుకొని మొత్తం మునిగిపోయింది, ఎండిపోయింది. బావులలో కూడా నీళ్ళు లేవు, బోర్లు కూడా సరిగా పోస్తలేవు. 8 కిలోమీటర్లు పోయి నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం బండి మీద బ్యారెల్ పెట్టుకొని అని వాళ్ళు ఏడిసినారు. నాకు కూడా దుఃఖం ఆగలేదు. ఇంత దగ్గర గోదావరి ఉంటుంది, మనకు హక్కు ఉంటుంది, కానీ వారానికి ఒకరోజు స్నానం చేయనటువంటి పరిస్థితిలో ఉన్న యువకులు మొత్తానికి మొత్తం పొట్ట చేత పట్టుకొని అన్నమో రామచంద్రాన్ని పోయినటువంటి దుస్థితి నా కళ్ళారా చూసి ఆ రోజు నేను ఏడిసిన. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు చాలామంది చాలా మాటలు చేస్తారు. నేను ఒకటే చెప్పిన, హైదరాబాద్ నుంచి వరంగల్ పోయే మార్గంలో 1 లేదా 2 ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్ కావాలి. ఎక్కడ కావాలో మీరు పాయింట్ పెట్టండి అని వారు వేరే వేరే చెప్పినారు. నేనే నా పెన్ను పెట్టి ఇది కాదా పాయింట్ అని చెప్పి జనగామ మీద పాయింట్ పెట్టినాను. రెండవది భువనగిరి మీద పాయింట్ పెట్టినాను. ఈ 2 కూడా ఇలా గ్రోత్ కారిడార్లు అయినాయి. చాలా బ్రహ్మాండమైనటువంటి నీళ్ళు వచ్చిన తర్వాత జనగామల్నే పాత వరంగల్ జిల్లా మొత్తంలో చూసుకున్నట్టయితే అత్యధికంగా వడ్లు పండించే తాలూకానే ఇలా జనగామ తాలూకా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను అప్పుడప్పుడు తెలుసుకుంటా ఉన్నా బచ్చన్నపేట చెరువు సంగతి ఏమైంది అని. సార్ ఆనాడు ఎండిపోయింది, కానీ 365 రోజులు నిండే ఉంటుంది, ఇప్పుడు అది ఎండిపోయే ప్రశ్నే లేదని చెప్పి నాకు అధికారులు చెప్పినారు. ఇక్కడ ముత్తిరెడ్డి గారు చెప్పినారు, మా మిత్రుడు మాజీ జడ్పీ చైర్మన్ గారు వారు కూడా చెప్తా ఉన్నారు. వారి అదే మండలం కాబట్టి చాలా సంతోషం. జనగామలో ఏదైతే జరగాలనుకున్నామో, ఏ కరువు ప్రాంతం ఉండేనో, ఏ మంచినీళ్ళు అమ్ముకునేటువంటి దుకాణాలు చాలా ఉండేనో అవన్నీ మాయమైపోయి చాలా చక్కగా మంచి పద్ధతిలో జనగామ అభివృద్ధి చెందుతూ ఉంది. 100% అభివృద్ధి చెంది తీరుతుంది. హైదరాబాద్కు సమీప ప్రాంతం కాబట్టి సిటీ దాటితే 50-60 కిలోమీటర్లే ఉంటుంది జనగామ. సిటీ పొలిమేర దాటిన తర్వాత, ఉప్పల్ దాటి గట్కేసర్ దాటిన తర్వాత చాలా దగ్గర ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇండస్ట్రీలతోని, ఐటీ కారిడార్స్తోని చాలా అద్భుతంగా మీరు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, దయచేసి మీ అందరిని నేను ప్రార్థించేది ఒకటే, ఎలక్షన్లు చాలా సందర్భాలలో వస్తాయి. ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు, పరేషాన్ కావద్దు. ఎవడో చెప్పిండని ఓటేయద్దు. మా బావమరిది చెప్పిండు, మా మేనమామ చెప్పిండు, మా అన్నగాడు చెప్పిండని ఓటేయద్దు. ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది, మన తాలూకా రాతను మారుస్తుంది, మన రాష్ట్ర దశను మారుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి ఆయుధం ప్రజాస్వామ్యంలో మన చేతిలో ఉండే బలమైన ఆయుధమే ఓటు.